సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ జనాల్లో అది హాట్ టాపికే. శోభిత ధూళిపాలను నాగచైతన్య రెండో వివాహం చేసుకున్నప్పటికీ సమంతతో విడాకులకు గల కారణాలు ఇప్పటికీ వారి అభిమానుల్లో చర్చనీయాంశమవుతున్నాయి. స్వయం కృషితో ఎదిగిన మహిళ సమంత, నాగచైతన్య ఒక స్టార్ కిడ్. ఏమయ్య చేసావే సినిమాలో కలిసి నటించిన ఈ జోడీ తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో సినీ ప్రియుల మనసు దోచేశారు. అలా ఈ జోడీ జనం మదిలో స్థిరపడిపోయింది. కాగా అప్పటికే ప్రేమలో ఉన్న నాగచైతన్య సమంత 2017లో పెళ్లి చేసుకుని 2021 సంవత్సరంలో విడిపోయారు. అయితే 2019లో ఒక ఇంటర్వ్యూలో తన భాగస్వామి నాగచైతన్య గురించి సమంత చెప్పిన ఓ విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నేను నాగచైతన్య మొదటి భార్యను కాదు అనేసింది సమంత. నాగచైతన్య మొదటి భార్య తన దిండే అని చెబుతూ సరదాగా నవ్వేసింది. ప్రతి రాత్రి ఇద్దరి మధ్య ఒక దిండు ఉండేదని చెప్పింది. ప్రతి రాత్రి ఇద్దరి మధ్య ఓ దిండు పెట్టేవాడట. నేను ఈ విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతుండడంతో వీరి మధ్య బ్రేకప్ కు ఇదే కారణం కావచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు. తన విడాకుల బాధ నుంచి సమంత నెమ్మదిగా బయటపడుతోంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత దక్షిణాదిలో ఫేమస్ హీరోయిన్. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది సమంత. నాగచైతన్య సమంత ఏమై చేసావే సినిమా సెట్స్ లో కలిశారు. వారు అక్కడే ప్రేమలో పడ్డారు. నాగచైతన్య కంటే ముందే సమంత సిద్ధార్థ్ను ప్రేమించింది. కానీ ఆ జంట మధ్య బ్రేకప్ అయింది. ఆ తర్వాత సమంత నాగచైతన్య హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వాళ్ళ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వారు వివాహం చేసుకుని 4 సంవత్సరాల తర్వాత విడిపోయారు. చైతుతో విడాకుల తర్వాత సమంత జీవితంలో మళ్లీ ప్రేమ పుట్టిందని పుకార్లు వస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాత రాజ్ నిడిమూర్ తో ఆమె ప్రేమలో ఉందని టాక్ అయితే నడుస్తోంది. ఇటీవల తాను హాజరైన బిగ్ బాల్ ఈవెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది సమంత. ఇందులో రాజ్ కూడా పాల్గొన్నారు. ఇందులోని ఓ ఫోటోలో సమంత రాజ్ చేయి పట్టుకుని ఉన్నట్లు కనిపించడంతో వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు రెట్టింపయ్యాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.